హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. చాలా మంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పిల్లలు ఫోన్ కి బాగా అట్రాక్ట్ అవుతుంటారు. ఫోన్ కి అట్రాక్ట్ అవడం వల్ల వాళ్ళలో వచ్చే సమస్య ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ కాంగినేటివ్ బిహేవియర్ ఆర్కిటెక్ట్ వేణుగోపాలరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. పిల్లలు ఫోన్ కి చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దాని వల్ల ఏదైనా పిల్లలకు సమస్య ఏర్పడే ఛాన్సెస్ ఉందంటారా? నాట్ ఓన్లీ పిల్లలు సార్, ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే కామన్ గా చూసుకున్నట్లయితే ప్రతి చోట మొబైల్ లేకుండా మనిషి ఫుడ్ లేకపోయినా ఉండగలరు కానీ మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరు. రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి తరుణంలో ఇవి ఏ విధంగా మనని ఆధిపత్యం చేస్తున్నాయంటే, మన లీడ్ చేస్తున్నాయంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది ఏ విధంగా అంటే మొత్తం హెల్త్, కంప్లీట్ హెల్త్ని ఏ విధంగా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనడానికి మన బ్రెయిన్కి వచ్చినట్లయితే బ్రెయిన్ హెల్త్ మీద బాగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఈ కారణాలు అసలు ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ చెప్పాలంటే మొబైల్ చూసే విధానంలో కొన్ని మేనేజ్మెంట్ చేసుకోపోయే విధానం. ఎందుకంటే తప్పదు, ప్రతి ఒక్కళ్ళం వాట్సాప్ లేకుండా ఉండలేము. కొన్ని ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో కొంతమంది నాలెడ్జ్ గెయినింగ్ పర్పస్, కొంతమంది ఏదైనా విషయాల్ని తెలుసుకునే విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి, మేనేజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మొబైల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ టైంలో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని అంటే ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్. ఎందుకంటే కామన్గా యూనివర్సల్గా ఏంటంటే మన మొత్తం టోటల్ న్యూరోజెనిక్ పాత్వేకి నెక్స్ట్ లెవెల్లో చూసుకున్నట్లయితే మన బ్రెయిన్లో ఎస్పెషల్లీ మనకి సర్కేడియం రిథమ్ అని చెప్పేసి, ఈ సర్కేడియం రిథమ్ అని ఒక బయో క్లాక్ అని చెప్పాలండి. మనం ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడు ఏం తినాలి, మనకు ఆకలేస్తుందా, మనకి నిద్ర కావాలా, ఎంత రెస్ట్ కావాలి, ఒక మనిషిని నిర్దేశించేది సర్కేడియం రిథమ్ అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అంటూ ఉంటారు, నాకు బై డిఫాల్ట్ 5కి మెలకు వచ్చేస్తుంది. ఈవెన్ దో వాళ్ళు లేట్ నైట్ 1 o'clock పడుకున్నా 5కి లేసిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సర్కేడియం రిథమ్ అలా ఫిక్స్ చేస్తుంది అనమాట. ఐస్, నోస్, ఇయర్, టంగ్ అండ్ స్కిన్, ఈ పంచేంద్రియాలు. దీనికి సంబంధించి మనకి చాలా చోట్ల సారాంశం కూడా ఉందండి. మన పురాణాల్లో కూడా ఈ పంచేంద్రియాలు ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతామో ఆ మనిషి మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికి సైంటిఫిక్గా నేను చెప్తున్నాను ఇప్పుడు. ఎస్పెషల్లీ ఐస్ అండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటున్నారు. ఎందుకని అంటారంటే కళ్ళతో ఏదైనా సరే సాధ్యమవుతుంది, ఇమ్మీడియట్గా చూసి చెప్పగలుగుతాం. ఏదైనా వినకపోవచ్చు సరిగా, ఏదైనా సరిగా రుచినైనా సరే మనం సరిగా తెలుసుకోలేకపోవచ్చు, కానీ కళ్ళతో చూసి ఇది పచ్చ కలర్, మీరు ఇక్కడ ఋషి గారు కూర్చున్నారు, ఇక్కడ ఇది స్టూడియో, ఇది ప్లాంట్, ఇదన్నీ చెప్పగలుగుతాం. ఇన్స్టెంట్గా గ్రాస్పింగ్ ఉంటుందండి. అలాంటి సెన్సింగ్ ఆర్గాన్ కాస్త కుంటుపడే సిచ్యువేషన్లోకి ఇప్పుడు వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే వెనెవర్ మొబైల్స్ ఆర్ బీన్ మానిటర్డ్ డ్యూరింగ్ బిఫోర్ ద స్లీప్ టైం, ఎస్పెషల్లీ ఈవినింగ్ అండ్ నైట్ టైం, ఎస్పెషల్లీ పడుకునే ముందు ఫోన్ పట్టుకుంటున్నారండి. అది సోల్మేట్ కన్నా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే ఆ ఫోన్ చూసుకోవడం, ఫోన్లో మెసేజ్లు చెక్ చేసుకోవడం, ఆ ప్రాసెస్లో వీళ్ళకి తెలియకుండానే ఒక రకంగా బ్లూ లైట్ ఎఫెక్ట్ అంటాం యాక్చువల్గా. ఏదైతే ఫోన్ కావచ్చు, టీవీస్ కావచ్చు, ఏదైతే ఎలక్ట్రికల్ పరికరాలు, లైట్స్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇక్కడ వచ్చే లైట్స్ కావచ్చు, ఈవెన్ దో ప్రతి దాంట్లో బ్లూ లైట్ అంటే దెర్ ఆర్ సర్టెన్ లైట్ ఫ్రీక్వెన్సీ ఆర్ అవైలబుల్ అండి. సౌండ్ ఫ్రీక్వెన్సీ, లైట్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండు కూడా మనిషికి తెలియని ఒక రకంగా మాయ అని చెప్పాలి. మనకి తెలియదు. కామన్గా మనం ఏమనుకుంటాము, ఏదో వెళ్తున్నాము, ఏదో చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంటుందండి. కారణం చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లైట్ని మనం సన్లైట్ నుంచి వచ్చేటువంటి లైటింగ్ ఉంటుంది కదా, ఈ లైటింగ్ వల్ల మనకేంటంటే మన కార్నియా, ఎస్పెషల్లీ ఐస్ త్రూ మన కళ్ళ ద్వారా ఒక సిగ్నల్ వెళ్తుంది బ్రెయిన్లోకి. ఈ బ్రెయిన్లో ఏంటంటే హైపోథాలమస్ అని చెప్పేసి మన బ్రెయిన్లో ఉంటుంది. ఈ బ్రెయిన్లో ఏంటంటే మనకి సుప్రా కాస్మెటిక్ న్యూక్లియస్ అని చెప్పేసి ఒక జంక్షన్ ఉంటుందండి. ఆ జంక్షన్ ఏం చేస్తుందంటే సర్కేడియం రిథమ్కి సిగ్నల్స్ ఇచ్చేది అదేనండి. అంటే మనం చూసే సెన్స్ని మొత్తం టోటల్ బ్రెయిన్లోకి తీసుకుని దాని అవుట్పుట్ ఏ విధంగా ఉండాలని దానికి నిర్దేశించేది సర్కేడియం రిథమ్. అయితే ఈ సుప్రా కాస్మెటిక్ న్యూక్లియర్ ఏమిస్తుంది, ఇంకా తెల్లవారే ఉంది. ఎగ్జాంపుల్, లైట్ వస్తుందండి, ఫోన్ నుంచి వచ్చే లైట్ వల్ల ఈ రెటీనా ఆటోమేటిక్గా సుప్రా కాస్మెటిక్ న్యూక్లియస్ ఇది ఇంకా తెల్లారే ఉంది, ఇంకా చీకటి పడలేదు అనే సిగ్నల్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందండి,
ఆటోమేటిక్గా సర్కేడియల్ రిథంలో మనకి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మెలటోనిన్ అనే ఒక హార్మోను మన నిద్రకి మెయిన్ కారణం అదేనండి. ఆ మెలటోనిన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా డిజార్డర్స్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటికీ కారణం అవుతుంది. అదే పెద్దవాళ్ళలో చూసుకుంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి కూడా ఇదే మెయిన్ రూట్ కాజ్ అవుతుందండి. ఇవన్నీ గమనించట్లే, అంటే జస్ట్ చూస్తున్నాను, చేస్తున్నాము, అందరూ చేస్తున్నారు కదా, కొన్ని కోట్ల మంది చేస్తున్నారు, నేను చేస్తే తప్పేముంది, నా ఒక్కడికే వస్తుందా అని అనుకుని అందరూ చేసే తప్పు ఏంటంటే తెలియకుండా అందరితో కలిసిపోయి అందరిలో నలుగురితో నారాయణ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓకే, రైట్ సార్. ఈ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 4వ నెల నుంచి బ్రెయిన్ ఫామ్ జరుగుతుంది అండి. అంటే అమ్మ కడుపులోంచే బ్రెయిన్ ఫార్మేషన్ అంటే ఒక ఆర్కిటెక్చర్ అనేది రావడం జరుగుతుంది బ్రెయిన్కి. ఈ ప్రాసెస్లో భాగంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటేనండి రకరకాల చేంజెస్, అంటే సెన్సిటివిటీ అనేది అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన వెంటనే పిల్లలు నేర్చుకుంటారు. ఏమి నేర్చుకుంటారు? తల్లి చేసేటువంటి తత్వాన్ని, తల్లి ఏ విధంగా చూస్తుంది. ఇక్కడ తల్లులు ఇప్పుడు మోడర్న్ ఎరాలో చూసుకున్నట్లయితే చాలామంది తల్లులు ఏం చేస్తున్నారు, రామాలాలి, మెగశ్యామాలాలి అని చెప్పేసి అన్నీ కూడా మొబైల్లో చూపిస్తున్నారండి. ప్రాబ్లం ఏమవుతుంది? ఆటోమేటిక్గా బ్రెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది. అంటే ఒక ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నామండి, అది నెగిటివ్గా ఇన్స్టాల్ చేస్తే నెగిటివ్, పాజిటివ్గా ఇన్స్టాల్ చేస్తే పాజిటివ్. రోబో సినిమా చూసాం, రైట్? రోబో సినిమాలో ఏం చేస్తాడు? రెడ్ చిప్ పెడతాడు విలన్. రెడ్ చిప్ పెట్టగానే ఏం చేస్తుంది? నెగిటివ్ ఎఫెక్ట్. అప్పటిదాకా మంచిగా ఉన్న రోబో నెగిటివ్లోకి వెళ్తుంది, చిట్టి కాస్త రివర్స్లో ప్రవర్తిస్తుంది. అలాగే పిల్లల్లో ఏం చేస్తున్నారు? ఫోన్ చిన్నప్పుడు ఇచ్చేస్తున్నారు, అది ఇచ్చేటప్పటికి వీళ్ళు చూసేటప్పటికి వీళ్ళ యొక్క ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి పార్ట్స్. మనకి ఇమ్యూనిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, పెద్ద వయసు పెరిగే కొద్ది ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. బట్ చిన్న వయసులో చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో తద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అనేది కుంటుపడిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళకి స్పెట్స్ పడటం కావచ్చు, అలాగే నిద్ర, మొండి వైఖరి, ఎస్పెషల్లీ మాట వినకపోవడం. పిల్లలు నా మాట ఎందుకు వింటలే, నా పిల్లలే కదా, నా మాట వినాలి కదా అని అనుకుంటారు. తల్లులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఫోన్లు ఇవ్వకండి పిల్లలకి. ఎందుకో చెప్తా, ఇంకో సైంటిఫిక్ రీజన్ చెప్పాలంటే దీనికి. ఓకే సార్, ఒక చిన్న డౌట్ చెప్పండి. పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు అని అంటున్నారు. సో ఫోన్ ఇస్తేనే పిల్లలు ఏదైనా సరే గానీ చేసే అవకాశం అనేది ఉంటది. సో ఫోన్ ఇవ్వకపోతే అక్కడ ఏడవడం గానీ, వాళ్ళకు ఇంకా ఏదైనా మారం చేయడం కానీ, తినకపోవడం కానీ, ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. అసలు మీరు ఫోన్ ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. హౌ పాసిబుల్ సార్? ఇట్ మస్ట్ బి పాసిబుల్. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేము చూస్తున్నామండి. ఈ రోజు చాలా మంది బిజీ పేరెంట్స్, ఓకే, ఈ రోజు లక్షలు ఖర్చు పెడదాం అనుకున్నా సరే నిజంగా చెప్తున్నా చెయ్యి దాటిపోయిన సిచ్యువేషన్స్ లో ఉన్నారండి పిల్లలు. ఎందుకంటే చిన్న వయసులో చిన్న విస్మరణ, సరేలే చల్తా హే, సరే లెట్ ఇట్ బి అనే అప్రోచ్లో వదిలేస్తున్నారు. కానీ ఒకటి, దీనివల్ల డేంజర్ ఏంటో తెలుసో చెప్తాను. దీనికి బ్రెయిన్కి సంబంధం ఉంటుందండి. మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయని అందరికీ తెలుసు కదా. ఈ 100 బిలియన్ న్యూరాన్స్ మనకి కంప్లీట్ న్యూరోజెనిక్ పాత్వేలో మన మొత్తం కంప్లీట్ బాడీలో ఆర్గానిజంకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అయితే ఒక గదిలో రకరకాల స్విచ్చెస్ ఉంటాయి కదా, లైటు, ఫ్యాను, వీటన్నిటికీ సంబంధించి మెయిన్ అనేది ఎంసీబీ అని కొన్ని మెయిన్స్ ఉంటాయి. మెయిన్ ఆఫ్ చేస్తే మొత్తం గదిలో రూమ్లో స్విచ్లు ఎలాగా ఆఫ్ అయిపోతాయో మనకి మెయిన్స్ ఉన్నాయి. ఏ మెయిన్స్ ఉన్నాయి? మన బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయ్యేటువంటి బ్రెయిన్ నుంచి కంప్లీట్ బాడీకి ఇచ్చేటువంటి ఎబిలిటీస్లో 10 మెయిన్స్ ఉన్నాయి సార్. అది మన చేతిలోనే ఫింగర్స్ రూపంలో ఉన్నాయి. అందువల్ల మనకి ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్లో చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్ అంతా ఈ 10 ఫింగర్స్లోనే ఇస్తారు. రైట్ ఆర్ రాంగ్? సో చూసుకున్నట్లయితే ఫస్ట్ది మన కుడి చెయ్యి ఉంది, ఈ రైట్ హ్యాండ్ థంబ్ వచ్చి కాగ్నిటివ్ ఎబిలిటీ అండి. కాగ్నిటివ్ ఎబిలిటీ ఏంటంటే ఆర్గనైజింగ్ స్కిల్స్. అంటే ఏదైనా ఆర్గనైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు ఏదైనా వినాయక చవితి వస్తుంది, ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి ఫెస్టివల్ వినాయక చవితికి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటాయి, డెవలప్ అవుతాయి. ఏంటి? చందాలు వసూలు చేయడం, ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎక్కడి నుంచి మూర్తిని కొనాలి, ఎక్కడ డెకరేషన్ చేయించాలి, ఏ విధమైన ప్రోగ్రామ్స్ షెడ్యూల్ చేయాలి, ఇదంతా ఆర్గనైజింగ్. ఈ ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి ఇంపార్టెంటా కాదా చెప్పండి?
ఈ ఆర్గనైజింగ్ ఎబిలిటీ మన థంబ్లో ఉంటుందండి. సెకండ్ది ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇది లాజికల్ అనాలిసిస్ ఎబిలిటీ. లాజికల్ అనాలిసిస్ అంటే నేను మాట్లాడుతుంది రైటా రాంగా, నేను చేస్తుంది తప్ప రైటా, విచక్షణ ఉండాలి కదండి. మనం చేస్తుంది రాంగో రైటో తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ బయట నైబర్ ఎవరో స్ట్రేంజర్ ఒక స్వీట్ ఇస్తున్నాడు అనుకోండి, తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? కామన్గా చెప్పాలంటే పిల్లలు తీసుకుంటారా? కొంతమంది పిల్లలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విచక్షణ తెలియదు. అమ్మో అందులో ఏదో ఒక మత్తు మందు అంటొచ్చు, ఏదైనా పెట్టచ్చు, అవునా కాదా? సో ఇక్కడ ఏంటంటే లాజికల్, ఇది పిల్లలకి నేర్పాలండి కంపల్సరీ. చిన్నప్పుడు చిన్న వయసు నుంచి నేర్పాల్సిన విషయాల్లో ఇవన్నీ కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ మాట. ఇదేంటంటే లాజికల్ ఎబిలిటీ. ఈ లాజికల్ ఎబిలిటీ మంచి చెడు విచక్షణని చేయడానికి కీలకమైంది. నెక్స్ట్ది థర్డ్ ఫింగర్ వచ్చి ఏదైతే సెంటర్ ఫింగర్ ఉందో దీంట్లో ఉండే నిక్షిప్తత అంతా ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. దీన్నే ఆపరేషనల్ ఎబిలిటీ అంటాం. అంటే నేను చేసేది కరెక్టా రాంగా అనేది పక్కన పెడితే ఎంత యాక్టివ్గా నేను రెస్పాండ్ అవుతున్నా. ఎగ్జాంపుల్, నేను డిసైడ్ అయ్యానండి, ఈరోజు నేను బంజారా హిల్స్ రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. సరే లెట్ ఇట్ బి అన్నట్టుగా ఉంటే నేను ఆన్ టైంలో వస్తానా? ఒక పర్టికులర్ టైం పెట్టుకుని ఆ టైం కల్లా నేను కనీసం పావు గంట ముందు ఉండాలని నేను చేసినప్పుడు నా బాడీ నాకు సహకరించాలి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బద్ధకం ఉండకూడదు. ఫస్ట్ నేను యాక్టివ్గా రియాక్ట్ అవ్వాలి. అంటే ఏ సిచ్యువేషన్స్ వచ్చినా దానికి ఈక్వల్గా స్పందించేటటువంటి విల్ పవర్ని ఇచ్చేది ఫైన్ మోటార్ స్కిల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనవి. ఇప్పుడు పిల్లల్లో గమనిస్తే చాలా బద్దకిస్తున్నారు, అవునా కాదా? పేరెంట్స్, మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాను, దానికి కారణం ఇదే. మాట ఆలకిస్తలేదు సార్ అనే తల్లులందరికీ చెప్తున్నా, ఫైన్ మోటార్ స్కిల్స్ కుంటు పడితే ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి పిల్లల నుంచి. నెక్స్ట్ది ఏంటంటే లింగ్విస్టిక్ ఎబిలిటీ అండి. ఈ రింగ్ ఫింగర్ ఏంటంటే కుడి చేయి రింగ్ ఫింగర్లో లింగ్విస్టిక్ ఎబిలిటీ అంటే భాషా ప్రావీణ్యత. ఎంత మంచిగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే IELTS క్లియర్ చేస్తేనే యూఎస్కే యాక్సెప్టెన్స్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు, పెద్ద అయ్యాక వాటికి లక్షలు ఖర్చు పెడతానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేనేమంటానంటే చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా హోలిస్టిక్గా డెవలప్ చేయొచ్చు. ఫైనలీ ఈ ఫింగర్లో ఉండేది ఏంటంటే రీడింగ్ అండ్ అబ్జర్వేషన్ ఎబిలిటీ అండి. ఈ చిటికెన వేల్లో రీడింగ్ అండ్ అబ్జర్వేషన్ ఎబిలిటీ ఏంటంటే చదువుకోవాలి. మనం అంటాం చదవాలరా, బాగా చదవాలరా. ఎంత మోటివేషన్ ఇచ్చినా సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంటా కాదా చెప్పండి రిషి గారు? సెల్ఫ్ మోటివేషన్ ఇస్తే మనం బయట నుంచి ఎంత మోటివేషన్ ఇచ్చినా అది వేరండి. ఇలా వినొచ్చు, ఇలా మర్చిపోవచ్చు, ఛాన్స్ ఉంటుంది. కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కాదని అంటలే. కానీ ఈ సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళలో ఉన్న రీడింగ్ ఎబిలిటీస్, వాళ్ళకున్న సామర్థ్యాన్ని బలపరచుకోవాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వచ్చి క్రియేటివిటీ ఎబిలిటీ అండి. క్రియేటివిటీ ఏంటంటే ఏదైనా సృజనాత్మకంగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాపరేనండి, కానీ ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్ అడిగారు, నేను మీ దగ్గరికి వచ్చాను ఇంటర్వ్యూకి, మీరు క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చాలా చోట్ల జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే సార్, చాలా మంది చేసేది చదువు అని అంటున్నారు. చదువుతో పాటు మిగిలిన స్కిల్స్ ఏంటి? వాట్ ఈస్ దాట్? బిగ్ క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్క పేరెంట్ ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్నే కాదండి, మీ పిల్లల భవిష్యత్తును కూడా నిర్దేశించగలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను మాట్లాడిన కంటెంట్ ఏ ఒక్క చోట ఉందా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నేను మాట్లాడే కంటెంట్ ఎక్కడ ఉండదు. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఇదంతా సబ్జెక్ట్. సో అలాగే లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలు చూసుకున్నట్లయితే ఇది ఇమాజినేషన్ ఎబిలిటీ అండి. ఇమాజినేషన్, ఒక పనిని మనం ప్రారంభించే ముందు ఇమాజినేట్ చేసుకోవాలి. ఒక విజువల్గా మైండ్లో ఒక ఇమాజినేషన్ ఉన్నప్పుడే అది ప్రాక్టికల్గా వస్తుంది. ఒక శిల్పి ఉన్నాడు, శిల్పాన్ని చెక్కాలంటే ఫస్ట్ ఇమాజినేషన్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి మూర్తి, ఒక ఇమాజినేషన్, దానికి తగ్గట్టు చేస్తారు, అంతేనా? దీని తర్వాతే ఉంది దీని ఫ్రెండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ప్రతి ఒక్కరికి కావాలండి పంచేంద్రియాలు. అంటే మనం ఎలా చూస్తున్నాం, మంచి చూస్తున్నామా, చెడు చూస్తున్నామా? మంచి చెడు రెండు ఉంటాయి. అలాగే మంచి వింటున్నామా, చెడు వింటున్నామా? అలాగే మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? ఏదైనా సరేనండి, గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేది నిక్షిప్తత చేస్తుంది అన్నమాట. ఈ గ్రాస్ మోటార్ స్కిల్ ఏం చేస్తుంది అంటే, ప్రవర్తన, నడవడిక, వైఖరి, తన రేపన్న రోజున తనకి భవిష్యత్తులో ఏర్పడేటువంటి గొడవలతో సహా అన్నిటికీ కారణం ఈ గ్రాస్ మోటార్ స్కిల్సే. ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ గురించి ఎవరు ఏది పెద్దగా పట్టించుకోరు. కాకపోతే ఇది ప్రవర్తన, నడవడిక ద్వారా కూడా ఎక్కువ వస్తుంది. ఈ అవగాహన కల్పించుకోవాలి, ప్రతి ఒక్క పేరెంట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ది
ఇది అకాస్టిక్ ఎబిలిటీస్ అంటామండి. ఈ రింగ్ ఫింగర్ అకాస్టిక్ ఎబిలిటీ. ఈ ఎబిలిటీ వల్ల ఏంటంటే వినే తత్వం, చెప్పే తత్వం. అంటే మీరు చెప్పేది వినాలి, ప్రాపర్గా వింటేనే కదండి నేనేం చెప్పగలుగుతాను అనేది, నేను చేయగలుగుతానా, చెప్పగలుగుతానా, మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతానా అనేది ఫస్ట్ నేను ప్రాపర్గా లిజనింగ్ ఎబిలిటీస్ ఉండాలి. లిజనింగ్ ఎబిలిటీ పేషెన్స్ ఎవరిలో లేదు ఈ రోజుల్లో. సో ఆ ఎబిలిటీ ఇందులో నిక్షిప్తమై ఉంటుందండి. ఫైనలీ ఈ పింకీ ఫింగర్ ఏదైతే ఉందో ఇది విజువల్ ఎబిలిటీ అండి, గమనించేటువంటి తత్వం. ఏదైనా సరిగా మనం గమనిస్తేనే దాన్ని పరిపూర్ణంగా సక్సెస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అవునా కదా అండి? ఈ 10 ఎబిలిటీస్ ఉన్నాయి కదా, ఈ 10 ఎబిలిటీస్ తీసుకెళ్ళి ఫోన్ మీద పెడుతున్నాం. ఈ 10 ఎబిలిటీస్ ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ 10 ఎబిలిటీస్ని తీసుకెళ్ళి ఒక ఫోన్ మీద, ఒక స్క్రీన్ మీద ఏదైతే మొబైల్ ఉందో జస్ట్ ఇలా టచ్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, కాగ్నిటివ్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఎబిలిటీ. అంటే తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయండి? తెలివైనోడు అవ్వాలి అని అంటే తెలివితేటలు వస్తాయి, కానీ మంచిగా రావు. డీవియేటెడ్ తెలివితేటలు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్ రావడానికి తెలివైన వాళ్ళు సైతం మోసపోబడుతున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఎంత తెలివైనోడినైనా మోసం చేయొచ్చు ఈ రోజుల్లో, ఎంత తెలివైనోడినైనా సరే ఇట్టే ఎలా మోసం చేయొచ్చు. ఎందుకో తెలుసా? ఎబిలిటీస్ కుంటుపడిపోయినప్పుడు నాకు ఈజీయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్యూరిటీ ఉంది సార్, సెక్యూరిటీ వీక్గా ఉందనుకో ఈజీగా చొరబడిపోవచ్చు, అంతే కదా. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ సార్. నేను ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే సార్ ఇన్ డెప్త్ చెప్పాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఓకే. అది సార్. సో సార్ ఈ ఆల్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ప్రతి ఒక్క చిల్డ్రన్ లో ఉంటుందా, లేకపోతే ఇంకా అంటే ఇక్కడ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యో? ఈ ఏజ్ ఆ ఏజ్ అనేమి లేదు సార్. అమ్మ కడుపులో ఉండగా కూడా వాళ్ళు ఫోన్ 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 అంటూ పుడతారండి. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ లో అమ్మ కడుపులోంచి రాగానే వాడు అమ్మ, నాన్న, బుజ్జి, తండ్రి అని చెప్పేసి జోకొట్టవసరలే. ఫోన్లో ఒక సాంగ్ పెడితే అమ్మ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏమేమిందో అవి జస్ట్ ప్లే చేస్తే ఇమ్మీడియట్గా ఓకే వచ్చేస్తాడనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంత అడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏమన్నా ఉంటుంది? దీనికి ఒకటే రీజన్ సార్. పూర్వం చూసుకున్నట్లయితే మనకి భక్త ప్రహ్లాదుడు ఎవరికి జన్మించారండి? రాక్షసుడికే కదా, హిరణ్యకశిపుడికే కదా. కానీ ఆయన గొప్ప దైవాంశ భక్తుడయ్యారు, రైట్? దైవికంగా ఎందుకు వచ్చిందనంటే తల్లులు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ తల్లి ఏం ఫాలో అవుతున్నారో అది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుందండి పిల్లల యొక్క ప్రవర్తన, నడవడిక. అయితే ఇందులో 4 రకాల తత్వాలు కూడా ఉంటాయి సార్. ఇంటెలెక్చువాలిటీ ఫస్ట్ది. ఐక్యూ అంటాం. చాలా మందికి ఐక్యూ అంటే తెలుస్తుంది. చాలా మంది పేరెంట్స్ని అడుగుతా, అలాగే కొంతమంది టీచర్స్ని కూడా నేను మాట్లాడుతున్నప్పుడు, ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తూ ఉంటా. వీళ్ళు చెప్తూ ఉంటారు ఐక్యూ అంటే ఎస్ సార్, కానీ వాట్ ఈస్ అన్ అబ్రివేషన్ ఆఫ్ ఐక్యూ? ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డజంట్ అవేర్ దట్. ఐక్యూ ఈజ్ ఎ ఇంటెలిజెంట్ కోషెంట్ అండి. అంటే మన తెలివితేటల సామర్థ్యత, ఎస్పెషల్లీ నేర్పరితనం, మనకి ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉంటున్నాం. సెకండ్ది ఎమోషన్స్. ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఈక్యూ అంటామండి. ఇది ఈక్యూ ఏంటంటే ఎమోషనల్ కోషెంట్. ఇది ఏంటంటే నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చానండి, ఇక్కడ ఈ స్టూడియోలో నేను మీతో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడాలనేది నేను ఎమోషనల్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలో ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉన్నాయనుకో, సార్ రాగానే సార్ కార్ అక్కడ కాదు సార్, ఇంకో చోట పార్క్ చేయాలి సార్, అది నేను ఫీల్ అయిపోకూడదు. నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎస్ ఓకే, నేను కొత్త ప్రదేశానికి వచ్చాను, నేను తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు యూత్లో ఎంతవరకు ఉందో చెప్పండి. సో ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ది క్రియేటివిటీ సార్, సృజనాత్మకత. ఎంత బాగా క్రియేటివ్గా ఆలోచిస్తే అంత బాగా డెవలప్ చేయగలుగుతారు. ఫోర్త్ది ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలకి లేనిది అడ్వర్సిటీ కోషెంట్. ఇదేంటంటే పెయిన్ టేకింగ్ కెపాసిటీ. ప్రతి దానికి ఫీల్ అయిపోతారు. ఫాదర్ ఏదో అన్నారని ఫీల్ అయిపోతారు, మదర్ ఏదో చెప్పారని ఫీల్ అయిపోతారు. మొత్తానికి ఏంటంటే వీళ్ళు టీచర్స్ ఏదో అన్నారని చెప్పేసి పెద్ద ప్రార్థాంతం చేసి పేరెంట్స్కి కంప్లైంట్స్ ఇచ్చేసి అడ్వర్సిటీ లోపించడం వల్ల డిప్రెషన్ పెరుగుతుంది పిల్లల్లో. అడ్వర్సిటీ అంటే ఏం లేదండి, పెయిన్ టేకింగ్ కెపాసిటీ. ఏదైనా ఒక మాట అన్నారు సార్, నేర్చుకోవాలి. నేర్చుకుని లేదా అందులోంచి ఒక బాధ, ఒక పర్సన్ మోసం చేశాడు, ఆ ప్రాబ్లం నుంచి కొన్ని సొల్యూషన్స్ తెచ్చుకోవచ్చు. అది కామన్గా మన బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది మనకి, కానీ అది ఎవరు చేయట్లేదండి. ఈజీగా డిప్రెషన్ లోనైపోయి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ అయిపోవడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే తర్వాత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం మీదకి సైతం తెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ అవుతుంది. చాలా మంది ఇలాగే ఉంటారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు వ్యవస్థలో చాలా మంది అంటే 95% అలాగే ఉన్నారండి. కొంతమంది పేరెంట్స్, నాకున్న క్లయింట్స్ లో
ఒక బెంగళూరులో ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళా. ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చే ఉంటారు. అంటే మాకు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ గారండి, ఆయన సైన్స్ ప్రొఫెసర్. బట్ ఆయన నన్ను కల్పించి మాకేంటంటే మేము సెలబ్రిటీ మెంటరింగ్ ఇస్తానండి నేను. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ లెవెల్‌లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు బిజీ పేరెంట్స్ అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఫర్దర్‌గా ప్రోగ్రామ్ చేయించుకుంటారు. అంటే కంప్లీట్ ఒక పర్టిక్యులర్ ప్లాన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అక్కడ ఆ టైంలో వాళ్ళ షెడ్యూల్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఫ్లెక్సిబుల్‌గా డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ పిల్లల్ని. అందులో భాగంగా ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ బెంగుళూరులో ఆ శాంతినగర్‌లో ఉంటారు. ఆయన ఏం చేశారో తెలుసా అండి? ప్రత్యేకించి ఒక పర్టిక్యులర్‌లీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు పిల్లలకి. వాంటెడ్‌లీ దే అడాప్టెడ్ వన్ కౌ. ఒక ఆవుని అడాప్ట్ చేసుకున్నారు. రోజు ఈ పిల్లల చేత ఆవుకి ఫుడ్ పెట్టిస్తారు. ఆవు పాలు పితికిస్తారు. అంటే ఇటువంటి అంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే అండి, చేసేటువంటి పనుల్లో కొన్ని రకమైన జాయ్‌నెస్, కొన్ని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటువంటి తత్వాల్లోంచి ఆటోమేటిక్‌గా గుండె ధైర్యం పెరుగుతదండి. అది ఇంపార్టెంట్ మనిషికి. ఇప్పటిదాకా మీరు ఎంత మందిని ట్రీట్ చేసి ఉంటారు ఇలా? నేను టోటల్ చెప్పాలంటే నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్యామ్ ఇప్పుడంటే వచ్చాను సార్. ఇప్పటిదాకా నేను చేసినటువంటి నా పాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్‌పర్‌టైజ్ ఐ హావ్ బీన్ డీల్డ్ అరౌండ్ 9,000 ప్లస్ స్టూడెంట్స్. అంటే నేను గవర్నమెంట్ స్కూల్స్‌లో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ట్రీట్ చేసి ఉంటారు మీరు? నేను యాక్చువల్‌గా కామన్‌గా నేను ట్రీట్ చేసేది, నాకు అటెన్షన్ ఇచ్చి పిల్లలైతే మోస్ట్‌లీ 7-15 ఇయర్స్ అప్ టు నేను మెంటరింగ్ ఆల్మోస్ట్ ఇంజినీరింగ్ చదివే పిల్లలకి, మెడిసిన్స్ చేసే పిల్లలకి, ఏదైనా జస్ట్ మార్క్స్ మిస్ అయ్యారన్న వాళ్ళకి కూడా నేను మెంటరింగ్ ఇస్తూ ఉంటానండి. ఒకవేళ ఇప్పుడు మీ పిల్లవాడు ఉన్నాడు, వాడిని ఐఏఎస్ చదవాలనుకుంటున్నారు, ఆ లెవెల్‌కి కూడా మేము డెవలప్ చేస్తాం. అన్ని రకాల మెంటరింగ్ ఇవ్వడం సక్సెస్‌ఫుల్ అయిన కేసులు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? సార్ ఏమనుకోవద్దు, మీ పేరు చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు నాకు ఆ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ మేము చెప్పమండి యాక్చువల్‌గా. డాక్టర్ బాలాజీ నాయక్ గారు అని చెప్పేసి నా క్లయింట్ ఒంగోలులో. ఈజ్ ఎ లీడింగ్ డెర్మటాలజిస్ట్. అలాగే మేడం గారు వచ్చి కిరణ్మయి గారు, డాక్టర్ కిరణ్మయి. షీ ఈజ్ ఎ కాస్మెటాలజిస్ట్. వాళ్ళిద్దరికి 2 పిల్లలు, పునీత్ అండ్ జైర్వర్ధన్. పునీత్‌కి నేను 9th క్లాస్‌లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తన ఇప్పుడు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్, దట్ టు ఫ్రీ మెడికల్ సీట్. బికాస్ వాళ్ళు కూడా డాక్టర్ బాలాజీ నాయక్ సార్, కిరణ్మయి మేడం గారు కూడా ఇద్దరు కూడా చాలా మంచిగా చెప్పి అంటే ప్రణాళికాబద్ధంగా వాళ్ళని మంచిగా చదివించి ఏ విధంగా కావాలి, ఎప్పుడు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, చదివేటప్పుడు ఏ విధమైన కేర్ తీసుకోవాలనే ప్రణాళికాబద్ధమైన ఒక ప్లాన్ తీసుకుని చేయించడం జరిగింది. మన దగ్గర సిఎస్ఎస్ యాక్టివిటీ అని ఒకటి ఉంటుందండి, వర్క్షాప్, కాగ్నిటివ్ స్కిల్ స్కాలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కంప్లీట్గా ఫస్ట్ దానికి ముందు బీసీపీఆర్ అని ఒక యాక్టివిటీ చేస్తాము. ఇందులో ఏంటంటే బయోసిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రిపోర్ట్. ఇందులో కంప్లీట్ మీ పిల్లల యొక్క సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు మొత్తం మీకు తెలియజేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసి ఫర్దర్గా వీళ్ళకి ఏ గైడెన్స్ ఇవ్వాలి, వీళ్ళకి మెంటరింగ్షిప్ ఎంతవరకు ఎసెన్షియాలిటీ ఉన్నదని ఇస్తాం. సో ఆ విధంగా సక్సెస్ కేసెస్ అయితే అది. అలాగే చాలా సక్సెస్ కేసెస్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మేము చెప్పడానికి ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఈసారి ఏంటంటే డైరెక్ట్‌గా నాకు వీడియో టెస్టిమోనియల్ ఇచ్చారు సారు మేడం. సో అందువల్ల వీళ్ళ పేరు చెప్పాల్సి వచ్చింది. సార్ ఇంకోటి తీసుకున్నట్టయితే బిహేవియర్ కాగ్నిటివ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఒక మనిషిలో బిహేవియర్‌ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరా? యాహ్! ఖచ్చితంగా. ఎందుకంటే ప్రవర్తన నడవడికల్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయండి. కామన్‌గా చెప్పాలంటే అసెర్టివ్ నేచర్, ఉన్నట్టు మాట్లాడడం. అది చాలా మందికి సాధ్యమై ఉండదు. అలాగే ఉండాలి. అలా ఉండాలి. అలా పెంచాలి. పిల్లల్ని ఉన్నట్టు మాట్లాడాలి. అప్పుడు అబద్ధానికి తావుండదు. కొంతమందిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ ముందు ఒకలాగా నటిస్తారు, ఇటు వెళ్ళిన తర్వాత ఇంకోలాగా. అలాంటి పర్టికులర్ పర్సన్స్ ని మీరు ఎప్పుడైనా ట్రీట్ చేస్తారా? యెస్. అటువంటి వాళ్ళని మొత్తం అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కి కనెక్షన్ ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే అసెర్టివ్ నేచర్ అన్న వాళ్ళు ఏంటంటే ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ప్రాబ్లం ఏమీ లేదు. కానీ వీళ్ళని కొంతమంది తిట్టుకున్నప్పటికీ లైఫ్‌లో సక్సెస్ అవుతారు. బట్ సెకండ్‌ది నాన్ అసెర్టివ్, మొహమాటస్తులు. సార్ బాగోదేమోలే సార్, సర్లే సార్, నాకు అరగంటే ఉంది సార్, కానీ సర్లే సార్ చెప్పండి సార్ అని అంటారు. అరగంట కాస్త 30 గంట అయిపోద్ది. అవతల వాల్యుబుల్ థింగ్ మిస్ అయిపోవచ్చు. మేబీ ఫ్లైట్ మిస్ అయిపోవచ్చు. సో ఇలాంటి ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయి కొన్ని. మొహమాటస్తుల్ని. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ అగ్రెసివ్ బిహేవియర్స్‌లో 3 రకాలే సార్. అసెర్టివ్ నేచర్, నాన్ అసెర్టివ్ నేచర్, అగ్రెసివ్ నేచర్. ఈ మూడిట్లో అసెర్టివ్ పీపుల్ చాలా హ్యాపీగా సక్సెస్ అవుతారు. బట్ నాన్ అసెర్టివ్ నేచర్‌ని ఎవరైతే
అగ్రెసివ్ పీపుల్ ఉన్నారో వీళ్ళు చీట్ చేస్తాక ట్రై చేస్తారు, వీళ్ళు దొరుకుతారండి. నాన్ అసెర్టివ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు అగ్రెసివ్ నేచర్ వాళ్ళు టార్గెటే నాన్ అసెర్టివ్ నేచర్ ఉన్నవాళ్ళు. వీళ్ళని పట్టుకోవడం, లక్షల్లో ఏంటి కోట్లలో కూడా కుంభకోణాలు జరగడానికి మెయిన్ రీజన్ నాన్ అసెర్టివ్ నేచర్ ఉన్న వాళ్ళు కోల్పోవడానికి రీజన్ ఇదేనండి. అలాగే కొన్ని ఈగో స్టేట్స్ ఉంటాయండి, 4 రకాల ఈగో స్టేట్స్ ఉంటాయండి. సింపతి అండి, ఏదైనా చూసి అయ్యో పాపం అనే అటువంటి తట్టు, అంటే ఫీలింగ్స్లో 4 రకాల ఫీలింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ సింపథెటిక్, ఏదంటే చూసి అయ్యో ఇలా జరిగిందా, అయ్యో పాపం అని చెప్పేసి అని అనుకుంటారు. సెకండ్ది ఏంటంటే ఎంపతి అండి. ఎంపతి అంటే ఏంటి, అయ్యో జరిగిందా కాదు, నువ్వు ఎందుకు అవ్వలేదు, నాకు నమ్మకం ఉంది నీ మీద, ప్రోత్సహించడం, వెనకుండి నేనున్నాను, ఈసారి చెయ్యి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటి ఎంపతి అనేది డెవలప్ చేయాలి పిల్లల్లో. ఇప్పుడు ఆ మోటివేషన్ రావడానికి పేరెంట్స్ ఎంపథెటిక్గా కనుక డ్రైవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లలు మంచి ప్రయోజకులుగా సూపర్గా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే ఇంకో 2 ఫీలింగ్స్ ఉంటాయండి. ఎపతి ఏంటంటే చూసి కుమిలిపోవడం, ఏదో జరుగుతుంది, ఆహా అంతేనా, అంతకు మించి నేనేం చేయగలను, నేనేం చేయలేకపోతున్నాను. అంటే ఇప్పుడున్న పేరెంట్స్ స్టేట్లో చాలామంది ఎపతిలో ఉన్నారండి. అయిపోయింది సార్, 10th క్లాస్ వరకు వాడికి ఇష్టమైనవి అన్నీ చేశాం సార్, వాడికి ఏది కాదనలేదు సార్, బైక్ కొనమంటే 9th క్లాస్లో కూడా బైక్ కొనేసి ఇచ్చాను సార్, మొబైల్ అన్నాడు సార్, iPhone 15 కూడా ఇచ్చాను సార్, ఇలా చెప్పి పేరెంట్స్ ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మొక్కై వంగంది మానై వంగదు. ఇది ప్లాంట్గా ఉన్నప్పుడు వంగుతుంది, కానీ పెద్ద అయ్యాక వృక్షం అయ్యాక వంచగలమా? సో అలాగే పిల్లలు చిన్న వయసులోనే చేంజ్ చేయాలి. 4వ ఫీలింగ్ ఏంటంటే పిట్టి. ఈ పిట్టి ఫీలింగ్లోకి వెళ్ళారనుకోండి, కుసింగిపోయి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సీరియల్ చూసి కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏదన్నా ఒక సంఘటన చూసి వాళ్ళ ఫ్యామిలీలో జరిగినట్టు ఊహించుకుంటారు అనమాట. కామన్గా ఇది లేడీస్లో ఈ పిటినెస్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అంటే ఎవరైతే సీరియల్స్ని ఎక్కువగా తరచూ చూస్తున్నారో అవతల అత్తగారి క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ చపాతీకరణ సైతం టీవీకి వేసి కొట్టేస్తూ ఉంటారు అనమాట. ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ పిటీలోకి కూడా వెళ్ళే సిచ్యువేషన్. అంటే మనిషి యొక్క ఆలోచనే వాళ్ళని ప్రతిబింబింప చేస్తుంది. మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా, సొసైటీలో ఎలా బతకాలనేది కూడా. సో ఈ 3 బేస్ చేసుకొని బిహేవియర్ అనేది ఒక మనిషి లోపల ఉంటుంది. అల్టిమేట్ గా అన్ని పారామీటర్స్, ఒక బిహేవియర్ పారామీటర్ చూడాలి, ఫీలింగ్స్ పారామీటర్ చూడాలి, ఈగోస్ చూస్తే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళని సైతం కొడుతున్నారండి. కొన్ని కేసెస్లో చూశానండి. బయట వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉండండి, పేరెంట్స్ ఎంత గొప్ప వాళ్ళు అవ్వచ్చు, కొన్ని వేల మందికి ఆదర్శం అవ్వచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం పిల్లలు సైతం పేరెంట్స్కి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇస్తున్నారా? కొంతమంది పేరెంట్స్కి ఇది తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? నేను చూస్తున్నాను కాబట్టి. చాలా చోట్ల పిల్లలు ఎందుకంటేనండి, ఎవరైతే 1997 తర్వాత పుట్టారో వాళ్ళని కేటగిరీ జీ అని అంటాం. కేటగిరీ జెడ్ కేటగిరీ అన్నమాట. జెడ్ సెక్యూరిటీ లాగా కేటగిరీ జీ కేటగిరీ. ఈ జీ కేటగిరీలో ఏంటంటే ఖచ్చితంగా ఆ పిల్లలకి ఎండ్యూరెన్స్ తక్కువ ఉంటుందండి, సహనం, పేషెన్స్ తక్కువ ఉంటుందండి, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేరు, ఇంబ్యాలెన్సెస్, ప్రతి దానికి కుమిలిపోతారు, ప్రతిదీ నన్నే అంటున్నారు, నన్నే ఎందుకు అంటున్నారు, ఈ తత్వ వల్ల ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ కనుక ఇవ్వగలిగితే ప్రతి ఒక్క పేరెంట్ సక్సెస్ఫుల్ పేరెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సెవరల్ రీజన్స్ ఉంటాయి సార్. ఇంకోటి తీసుకున్నట్టయితే ఫోను ఏజ్ నుంచి అని చెప్పేసి ఇందాక అన్నారు. అసలు కొంతమంది ఎక్కువ సేపు స్పెండ్ చేస్తుంటారు. అంటే నైట్ తీసుకున్నట్టయితే 9కి స్టార్ట్ చేస్తే 2 o'clock 3 o'clock, దాని నుంచి ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా? ఖచ్చితంగా అంటే ఇది క్వాలిటీ ఆఫ్ స్లీప్ కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్స్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడతా కూడా కారణం ఇదేనండి. నిజంగానే ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు దయచేసి గమనించండి. పెద్దవాళ్ళు తస్మాస్ జాగ్రత్త, మీకు కూడా, మీ హెల్త్ కూడా, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. వై? బికాస్ ఈ బ్లూ లైట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చెప్పాను కదా, కనెక్షన్ ఇందాక చెప్పాను, సైంటిఫిక్ రీజన్ అంతా ఈ వీడియో స్టార్టింగ్లో మొత్తం చెప్పున్నాను. అందుకని ఈ వీడియో ఫుల్గా చూడాలి. ఋషి గారు చాలా తెలివైన పర్సన్, ఎందుకంటే స్టార్టింగ్ కంటెంట్ని మళ్ళీ ఎండింగ్లో కనెక్ట్ చేస్తున్నారు, అసలైన క్వశ్చన్ ఎండింగ్లో అడుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడాల్సిందేమాట ఎవరైనా సరే. ఇది మీ క్రియేటివిటీ. సో నా క్రియేటివిటీ ఈ ఫింగర్ లో ఏది అంటారు మీరు? దిస్ ఇస్ ద క్రియేటివిటీ, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ క్రియేటివిటీ. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ కొరకు ఒకటేనండి,
క్యాన్సర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, షుగర్, డయాబెటీస్, ఈ 3 మెయిన్గా రావడానికి కారణం ఫోనే. ఒక ఫోనే అంటారు అయితే. ఫోనే. ఇది వరకు జెనెటికల్ డిజార్డర్స్ అనేవాళ్ళం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మదర్ డయాబెటీస్ ఉందండి, బట్ నేను నవ్ ఐఎమ్ 40 years old. ఐఎమ్ 40 years old, బట్ ఐఎమ్ నాట్ లుక్ లైక్ దాట్. పీపుల్ మే నాట్ కన్సిడర్ మీ. మోస్ట్ ఆఫ్ ద టైం నన్ను చూసేదాకా, నాతో మాట్లాడిన వరకు ఓకే, నేను వెళ్ళేటప్పటికి సారా మీరేనా సార్ అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు నా క్లయింట్స్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ 20 years ఉండొచ్చు, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఏం చేస్తాము, ఎఫికసీ అంటే ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్ స్టైల్ నేను మార్చుకున్నాను. ఎందుకు, మా మదర్ డయాబెటీస్ ఉంది, లైఫ్ స్టైల్ ఇప్పుడు జెనెటికల్గా పాసిబుల్ ఉంటుంది నాకు కూడా డయాబెటీస్, రైట్ ఆర్ రాంగ్. ఇది స్కిప్ చేయాలంటే ఫస్ట్ నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవాలి. నేను ఏం చేశాను, నేను కొద్దిగా చబ్బీ అండ్ మోటు, ఆ స్టేజ్ నుంచి నేను ఈ లెవెల్కి రావడానికి ఏంటంటే కొంత కష్టపడ్డాను. డైట్ పరంగా, ఎక్సర్సైజ్ పరంగా, కొన్ని లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఇలా కనబడుతున్నాను. సో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ఇందులో భాగంగా ఎసెన్షియల్గా చెప్పాలంటే మొబైల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పడుకునే ముందు కనీసం 1.5 గంటల ముందు మొబైల్ని ఒక చోట పెట్టేసేయండి. ఒక సైలెంట్ మోడ్లో పెట్టేసేసి వేరే రూమ్లో పెట్టేస్తే మీ దృష్టి అక్కడికి వెళ్ళదు. దయచేసి మీరు పడుకునేటప్పుడు కావలిస్తే కొన్ని కథల్ని చదవండి, ఒక కథల బుక్కులు తీసుకోండి, ఒక మంచి ఇన్స్పైరబుల్ స్టోరీస్ చదవండి. ఇటువంటివి చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు జోకొట్టినట్టు నిద్ర వస్తుంది. ఎందుకంటే పూర్వం మనం అమ్మమ్మలు, తాతయ్యలు సమ్మర్ హాలిడేస్లో పల్లెటూరులో వెళ్ళినప్పుడు, ఊర్లు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పక్కన పడుకుని హ్యాపీగా ఆ స్టోరీస్ వింటూ పడుకునేవాళ్ళు. గుర్తుందా? పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఇది మనందరం చేసిందే. కానీ ఇప్పుడున్న దౌర్భాగ్యం ఏంటంటే చిన్నపిల్లలకి ఎవరికి ఈ విధమైన ఇది ఇవ్వలేకపోతున్నాం మనం, బికాస్ ఆఫ్ హెక్టిక్ లైఫ్ స్టైల్. అలాగే చాలామంది పేరెంట్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని చెప్పేసి సిటీ లైఫ్, అర్బన్ లైఫ్ని లీడ్ చేయడం కోసం హస్బెండే కాకుండా వైఫ్ కూడా సగటు కష్టపడటం జరుగుతుంది. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కష్టపడుతున్నారో ఫ్యామిలీ సస్టైనబిలిటీ కష్టం అని చెప్పేసి, కానీ ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి పిల్లలకి అని చెప్పేసి కష్టపడే పేరెంట్స్. కానీ మీరు చేస్తున్న పర్పస్ ఆఫ్ యువర్ కష్టం ఏంటనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత కష్టపడి ఎన్ని లక్షలు సంపాదించుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లలు మీరు అనుకున్నట్టు, మీరు కలగన్నట్టు గనక మీ కళలను నెరవేర్చలేనప్పుడు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడి సంపాదించినా ఏ లాభం చెప్పండి? ఎంత ఆస్తి ఇచ్చినా లాభమా? అంతేనా? ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేస్తున్నారు, డబ్బులు అని, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ బిజినెస్లో పిల్లల్ని విస్మరించడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే గైడెన్స్ కూడా అవసరం. ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ ఎవరికైనా కావలిస్తే మేము అవైలబిలిటీలో ఉంటాం. అబ్సల్యూట్లీ మా మైండ్ విజన్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆల్వేస్ రెడీ టు గివ్ ద బెస్ట్ సర్వీసెస్ ఫర్ ఎవ్రీ పేరెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదండి, చూసారు కదా. సో ఫోన్ వల్ల ఎంత ప్రాబ్లం ఉంది, ఫోన్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ కి, అనార్థాలకి కారణం అనేది మన డాక్టర్ గారు వేణుగోపాల్ గారు చాలా చక్కటి విషయాలు మనతో పాటు షేర్ చేస్తున్నారు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ క్రంచ్ టీవీ.